ముఖం నీది కాదు చిన్న చేస్తున్నారు దౌడ వదిలేస్తా కదా మీరు మా అల్లుడికి చేస్తే నాకు బాధ ఉండదా మా అల్లుడికి చేస్తే నీకు అక్క కొడుకు అయితే నీకు వరుస కల్లుడైనా నీకు కూడా కొడుకు వస్తున్నాయి కదా. అవును, ఎవరు కాదన్నారు. నీ కొడుకు నోట్లో అట్లా నువ్వు చేస్తావా? ఇది అసలు పద్ధతే కాదు. మన ఇంటికి వెళ్దాంపా. ఇంటికి వెళ్ళి మళ్ళీ నన్ను నా కొడుకుని ఏమైనా చేస్తానికి ఇంటికి తీసుకొని పోదాంపా అంటారు. నువ్వు ఆడ కూడా నన్ను ఇట్లనే కొడుతూ ఉన్నావు. నువ్వు గుద్ద మూసుకొని ఎవరితో మాట్లాడుతున్నారు? మంచిగానే ఉండదు చెప్తున్నా. నువ్వేందే నువ్వు అమౌంట్ పరంగా ఏ ప్రాబ్లం, ఏ నెలకి ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు నా దగ్గరికి రా. నేను కూడా ఒక బిడ్డలాగానే నా నుంచి అయిన డబ్బులు. హలో గాయస్, నేను మీకు తెలుసు కదా క్రేజీ షానిని. నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేస్తానండి. ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ 30 మిలియన్ అబోవ్ వ్యూస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్ 6-7 months నుంచి చెక్ చేసుకోవచ్చు. నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే. అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను. మీరు ఒక బ్రాండ్ అన్నా ఏదన్నా మీ షాప్ అన్నా ఏదన్నా మాకు ఇచ్చారనుకో, అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. 1 day 2 days కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను. మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు. సో నా నంబరు, నా మెయిల్ ఐడి అన్నీ ఉంది. ముఖం అవ్వదని ఎవరంటే ఎవరిలో నాకేం తెలుసు అసలు. ఏం నీది కాదా ముఖం? అది నువ్వేందక్క వాళ్ళ దగ్గర ముఖం నీదా కాదా? నాది కాదు. ముఖం నీది కాదా? నాది కాదు. చిన్న చేస్తున్నారు దౌడ వదిలేస్తా కదా. దీనికి అనిపించింది మీరు మాట్లాడకు మళ్ళా గలీ లేడీస్ అని రెస్పెక్ట్ ఇస్తున్నా. దౌడ వదిలేంత నేను మొగ్గోడ ఏం బిక్కున్నావు రా నువ్వు ఇక్కడ ఇక్కడ కూర్చో. హలో కూర్చోవే. నీ కొడుకు నా కొడుకు లాగా నీవు కూడా నేను కాదు నువ్వు కాకుండా ఇంకా నిన్ను నమ్మి కదా నేను పోయింది. నా పేరు ఎవరో మా అల్లుడికి చేస్తే నాకు బాధ ఉండదా మా అల్లుడికి చేస్తే. మేడం మీకు అసలు ఈ విషయంలో మీకు ఇన్వాల్వ్మెంటే లేదు. మీరు మాట్లాడొద్దు దయచేసి మీరు మాట్లాడొద్దు. నేను కాదు, నాకేం తెలుసు. ఇంట్లో నిన్ను పొద్దంతా నిన్ను పోతాను. నీకు ఒక క్లారిటీ, అది వీడా కాదా? వీడే నువ్వు అట్లా చెప్పొద్దు. వాళ్ళు నిజం అనుకుంటారు. నేను కాదు మేడం. మా అక్కకి తెలుసు. మా అక్కని ఏదో చేశారు, మైండ్ బ్రెయిన్ వాష్ చేశారు. మనం పోదాం ఇంటికి పోదాం. నీ అక్క కొడుకు అయితే నీకేమైతాడు? అల్లుడు, నా సొంత అల్లుడు. కొడుకు సమానమే కదా. అవును. ఇప్పుడు సంగతి చెప్తా నేను. గొంతు వీటికి సంపే చిన్న బొంద పెడుతుంది. నాకు అర్థమవుతుందా? 9 గంటల పనికి పోతా. 2 నిమిషాలు. నీకు అక్క కొడుకు అయితే నీకు వరుస కల్లుడైనా నీకు కూడా కొడుకు వస్తున్నాయి కదా. అవును, ఎవరు కాదన్నారు. నీ కొడుకు నోట్లో అట్లా నువ్వు చేస్తావా? నీ అక్కకు తమ్ముడు కొడుకు అయితే నీకు కూడా పోనీ పేరుకి అల్లుడు వరుస అయినా కానీ పెళ్లి చేసుకుని నీకు కూడా అంతో ఇంత కొడుకు ఉంటాడు కదా. ఉంటాడు. వాడికి కూడా నువ్వు ఇట్లనే చేస్తావా? ఎవరండి? ఎవరు చేశారు? ఎవరిని అంటున్నారు మీరు? కూడా వాళ్ళదే మీరు అవులా వాడుకో. ఇంత చేసినాక ఇంకా చెప్పుతో కొట్టింది. చేసిందంతా చేసి నిన్ను నమ్మి నేను ఇంట్లో పెట్టి పోయినా. వచ్చేసరికి నీకు అమ్మ మీకు
అమ్మనైనా ఎవరు లేరా? మీకు అమ్మనైనా లేరా? ఉన్నారు కానీ నాకే ఎవరు లేక మేడం మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు. మీరిద్దరు ఒక తల్లి పిల్లలే కదా, ఆ, ఒక తల్లి అమ్మనైనా ఏమైనా ఉన్నారా? ఉన్నారు ఆ? ఉన్నారు. మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారు, చెయ్యేస్తున్నారు. మీకు బాగుండదు చెప్తున్నాను. అనవసరంగా మీ దౌడ వాళ్ళ అక్క ఏమన్నా మన చూసుకున్నాక నేను చేయలేక కాదు. నేను చూసుకుంటా, చేసిందంత చేసి మీ అమ్మ బతుకుందా మీ నాయన బతుకుందా? అందరు బతికే ఉన్నారు. ఏయ్ నువ్వు మీ అమ్మ మీ నాయన దగ్గర దెంగి అర్థమవుతుంది. నీకు ఈడున్న పళ్ళ అది చెప్పడానికి మీరెవరు? అనవసరంగా కొట్టి సంపుదా నిన్ను. చిన్నపిల్లగా ఎవర్రా నిన్ను అట్లా చేయమంది? ఎవరు చేశారు? తెలుసు మాట్లాడండి అక్క. వాడు ఎవరు చేసి పోతే ఆగమ్మా పోలీస్ స్టేషన్ పోదాం. పోలీస్ స్టేషన్ పోయి నా తమ్ముడు ఇట్లా నా కొడుకు మీద ఫిజికల్ హారాస్మెంట్ చేస్తున్నాను చెప్పి కేసే వాళ్ళు తెగుతారు. వీళ్ళ మాట్లాడి ఆ వీడియోలో నేను కాదు. నువ్వే గడ్డి తింటాను. నువ్వైంది బయట కనబడతలేదా? బయట ఎవడొచ్చిండ్రా ఇంట్లో? వాళ్ళ అల్లుడు. నేను ఎందుకు అలా చేస్తాను? ఎందుకు చేస్తానంటే నిన్ను నమ్మి నేను పెట్టిపోయినా బయట ఎవడన్నా వచ్చిండా? నాకు అది ఎవరో తెలియదు. నువ్వు ఇంటికి వెళ్దావరా? వీళ్ళంతా ఎవరైనా తీసుకొస్తున్నావు పని అని చెప్పి నన్ను ఇక్కడ పిలిచావు. ఇది అసలు పద్ధతే కాదు. మన ఇంటికి వెళ్దాం పా. ఇంటికి వెళ్ళి మళ్ళీ నన్ను నా కొడుకుని ఏమైనా చేస్తానికి ఇంటికి తీసుకొని పోదాంపా అంటాను. నువ్వు ఆడ కూడా నన్ను ఇట్లా కొడుతున్నావు. మిమ్మల్ని నేనేం చేస్తానక్క? అసలు మాట్లాడొద్దని చెప్పు. మొత్తం ఇప్పుడు నేను స్టేషన్ లో కూర్చోబెట్టేదాకా తీసుకోతా. స్టేషన్ లోకి ఎందుకు తీసుకెళ్తారు? అర్థమైంది. తప్ప నా మీద వేస్తున్నారు మీరు. మాట్లాడే అవసరం కూడా. మీ అమ్మ నాయన మీ ఊరికి వచ్చి మాట్లాడాలా లేకపోతే స్టేషన్ లో పోయి మాట్లాడుకుంటా? నువ్వు ఇప్పుడు నువ్వు ఈ నుంచి వచ్చుడు కాదు, ఈ నుంచి డైరెక్ట్ నీ బట్టలు గిట్టలు ఏమున్నా ఆడికి వదిలే. ఈ నుంచి ఇట్లకైనా నువ్వు మీ ఊరికి పోవాలి. అసలు మీ ఇంటి మ్యాటరే కాదు ఇది. అవసరం లేదు. పద్ధతి కాదు. చేసుకోవడం చాలా తప్పు. అది ఎవరో నాకు తెలియదు. చెప్తున్నా కూడా వినకుండా మరీ వీడియో ప్రూఫ్ కాకుండా చూసిన ప్రూఫ్ కూడా ఉంది. ఆయన చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తీసుకురమ్మంటాను వాళ్ళని. చెప్పిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. అది నేనైతే కాదు. ఎవరు మాట్లాడద్దు. వాళ్ళ మాట అసలు నమ్మద్దు. అది నేను కాదు. మన అల్లుడికి ఎవరు చేస్తారో వాళ్ళ సంగతి చూద్దాం. ఇక్కడ పెట్టిన కదా అని ఈ మేడం దగ్గర తీసుకొచ్చి పలికని చెప్పి తీసుకొచ్చింది. నన్ను ఇట్లా చేసింది అని ఇంటికి పోయినాక నన్ను కూడా చంపుతాను, కొడుకుని కూడా చంపుతాను. నేను నీకోసం ఇంటికి వస్తే నాకు బాగా చేస్తున్నావు అక్క. నువ్వు లేదురా నీకు రేపు నాడు పెళ్ళి పిల్లలు కూడా ఇట్లనే నాడు నువ్వు చేసేది ఫాల్తు పాడుకో. కొత్త వాళ్ళతో అన్ని మీకు అనవసరం అంట. నేను నిలువున్న చీర బుద్ధి అవుతుంది. నాకు అర్థమవుతుందా? మీ అక్క ప్లేస్ లో నేను ఉంటే బొందబెట్టి చంపేసి జైలు కోయేదాన్ని. అరే ఆమె ఆడది, మొగుడు లేడు. ఆడది ఆడది మొగుడు లేడు. ఒక కొడుకుని నిన్ను కూడా కొడుకులాగా చూసుకుంటుంది. మాకు ఇంత కష్టపడుతుంది. మీ మాట్లాడి నాకు వినాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను అసలు ఆపకూడదు. మీరు మమ్మల్ని ఎందుకు ఇంటికి పోతావు? మా అక్క మీ అక్కల ఇంటికి పోవడానికి లేదు. పదక్క మనం పోదాం. తీసుకుపోయి మళ్ళీ నన్ను ఏమైనా చేస్తే నేను ఏమని చెప్పేది లేదమ్మా. మా పిల్లల్ని ఎంబడి వస్తారు. అర్థమవుతుందా? నువ్వు సంపు దాకా మీ ఊరికి దెంగే, లేదంటే స్టేషన్ లో కూర్చో. గుద్దా అదే ఇంకా మళ్ళీ నువ్వు వాళ్ళ ఇంటికి పోతే అసలు ఏ రైట్స్ లేవు. మీకు అసలు నా గురించి ఆలోచించే ఏం రైట్స్ లేవు. నువ్వు గుద్దా మూసుకొని ఎవరితో మాట్లాడుతున్నారు? మీకు అసలు మంచిగానే ఉండదు చెప్తున్నా. నువ్వేందే నువ్వు అమ్మాయిని చూస్తుంటే మీరు అసలు మరీ రెచ్చిపడుతున్నారే.
నువ్వు అసలు నన్ను ఎందుకు ఆపుతావు? నువ్వు ఎవరు నన్ను ఆపడానికి? నువ్వు ఎవరితే నన్ను ఆపడానికి? నువ్వు అన్నప్పుడు లేదా? నేను అప్పటికి రెస్పెక్ట్ ఇస్తాను. అర్థమవుతుందా? నాకు వచ్చి బూత్ మాటలు మేము మాట్లాడతాం. మొత్తం సంసారం ఏం మాట్లాడుతున్నావా? నన్ను ఆపద్దు అసలు. నేను వెళ్తా. మీరు పని తెచ్చి నువ్వేం టెన్షన్ పడుకో. ఇలాంటి చూతేగాళ్ళు ఏడుకోరు. ఏం మాటలవి? ఏం మాటలవి? మాకు కోపం వస్తుంది. కొట్టాలంటే ఒక నిమిషం పట్టదు. కొట్టాలంటే ఒక నిమిషం పట్టదు. అమ్మాయిని చూస్తున్నా. నువ్వేం టెన్షన్ పడకు. ఎంతవరకు వెళ్ళాడుతూ నువ్వెవరు అసలు చెప్పడానికి? నేను చెప్తున్న కొడుక దేనికి పనికి రాకుండా చేస్తాను. మీరు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు. మీకు అసలు బాగుండదు చెప్తున్నా. కూర్చోను. నువ్వు సరిపోతావు. నువ్వు సపోర్టా నాకు సపోర్టా? నువ్వు మా ఇద్దరి మధ్యలో నువ్వు మాట్లాడద్దు. మా అక్కతో మాట్లాడదు అసలు. చూపిస్తావు. మీరు చేసినప్పుడు లేదు, మీరు చేతులు మీరు చేసినప్పుడు లేదు, మీరు చేసినప్పుడు లేదు, మీరు చేసినప్పుడు ఉందా? అమ్మాయిని రెస్పెక్ట్ ఇస్తాను. మీరు అసలు బయటకు వెళ్ళిపోండి. నేను మాకు మాట్లాడాలి. నా వీడియో కాదు, ఎవరినో చూపించి నేనంటే నేను ఎట్ట ఒప్పుకుంటాను. మీరు ఎవరు నన్ను స్టేషన్ లో కూర్చోబెట్టడానికి? అంత సినిమా లేదు. స్టేషన్ లో కూర్చోబెట్టుకుంటే మేము చూస్తా ఉంటాము. చూస్తూనే ఉండు. ఏం ప్రూఫ్ ఉంది మీ దగ్గర? సరే అది నేను కాదు. మీరు లేస్తే ఫోన్ తీసి ఒక చూపించారు. నేను కాదు. అది నేను కాదు. ఆగు. సరే అది నువ్వు కావాలి కాదు. అమ్మా వాడిని ఇంటికి వద్దు చెప్పేసి ముఖానికి. నువ్వెవరు చెప్పడానికి? హలో, మీరు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నారు. మీ అక్క చెప్తా చెప్పమ్మా. కొంతమందిని పెట్టి పిలిపిస్తే భయపడతానా? భయపడతాను. నాకు ఉంది బ్యాక్గ్రౌండ్. నేను పిలిపిస్తా. నీ సంగతి చూస్తా. ఇది అసలు చాలా తప్పు. నేను ఎవరో తెలుసుకోకుండా నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావు. నేను మీ ఇంట్లోంచి కూడా వెళ్ళిపోతున్నా. పో, నువ్వు అవసరం లేదు. మీ గడప తొక్కని ఇంకోసారి. మీరు అసలు అడ్డులేండి. మీరు అసలు నీ వల్ల మా అక్క నిన్ను మాట్లాడుతుంది. ఎవరో వీడియో తెచ్చి నన్ను అంటుంటే ఈమెకు బాగున్నా చెప్తున్నా. ఇంకోసారి ఏంది మనుషులు పెట్టి కొడిస్తే మేము కొట్టిలేమనా? జరుక్కో, మేమే తీసుకొస్తాం. కొవ్వు నీకు అనగలేదా? ఏం కొవ్వు? చేసిన తప్పు ఒప్పుకో ఇప్పటికన్నా. తప్పులే నేను చేస్తే నేను ఒప్పుకుంటా. మా అక్కకి తెలిసి నేను ఏందో అసలు నీకు ఏందో ప్రూవ్ చేస్తాను నేను అసలు. వీడు ఏదో వీడియో తీపిచ్చి నువ్వు అది చూసి నమ్ముతుంటే నేను ఎర్రిపప్పనే. ఏదో వీడియో చూస్తే నేను ఎందుకు నమ్ముతాను రా? నాకు తెలీదా? ఎవరైంది నాకు కళ్ళు కనబడదు. నీకు నేను తప్పు చేసినట్టేనా? తప్పు చేసినట్టే ప్రశ్నగా కనబడుతుంది. నాకెవరు పోండి. మీరు అసలు అడ్డాలండి. నాకెవరొద్దు. మీ గడప తొక్కను. ఏం చేసుకుంటారు అది చేసుకోండి. మీరు మనుషులు బట్టి కొట్టించారు కదా, మీకు చెప్తాను నేను తర్వాత. మీకు చూస్తా. ఇంకొకసారి వాళ్ళ ఇంటి గడప వాళ్ళ ఇంటికి పోను. అవసరం లేదు. అల్లుడు లేడు, అక్క లేడు, ఎవరు లేరు. నాకు అసలు ఎవరు లేరు. మీకు మాత్రం మీకు చేస్తుంది మీకు చేస్తా. మీకు చేస్తుంది గుర్తుపెట్టుకో. వాడుకు ఇలాంటి ముండా కొడుకుని ఎందుకు అమ్మా నువ్వు? తమ్ముడు వాడిని ఉంటే ఏం పిక్తాడమ్మా? ఏం లేదు అట్లా నేను అనుకోలేదు. ఏందో నా పిల్లగాడు బాగలేడు కదా, నా పరిస్థితి బాగలేక నేను ఇట్లా అయిపోయినా కానీ మేడం నాకు ఇదంతా అవుతుందని నేను అనుకోలే. నా కర్మ తగిలిందో చెడు చూపై కసిరిందో. ఏడవకమ్మ. ఇప్పుడు నువ్వు ఏం ప్రయోజనం లేదు. అయిపోయింది, వదిలేసే. ఇప్పటికన్నా నీ కొడుకుని మంచిగా చూసుకో. ఏడవకు. నమ్మకంగా చేసి ఉంటాడు కదా నా తమ్ముడు. కొన్న తోడుకుంటే తమ్ముడు నా కొడుకుని నమ్మకంగా చూస్తాడని తెచ్చి పెట్టుకున్నా కానీ ఇంత దాకా వస్తుందని నేను అనుకోలే మేడం. వదిలే ఏడవకు అమ్మా. ఏడవకమ్మ. ఏడవకు.
అమ్మ ఏడవకు, నీ కొడుకు చెప్పినా కదా ఇలాంటి అదేంటి ఆర్ఫనేజ్ ఎక్కడ నన్ను ఉండేమో కనుక్కో సరేనా అమ్మ. కనుక్కొని ఈరోజు రేపు రేపటికల్లా దొరుకుతుందా అమ్మ? నేను కనుక్కొని మాట్లాడేసి వస్తా. అదే కాకుండా జాయిన్ చేసి ఒక 3-4 months ఫీజు నేనే కడతా, నువ్వేం టెన్షన్ పడకు. కొంచెం నువ్వు కడుపుకు కరెక్ట్ తిని ప్రశాంతంగా ఉంది ఫస్ట్. ఇలాంటి చూతే కాలం దగ్గర పెట్టుకోకు. ఇంకొకటి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, అర్థమవుతుందా? తమ్ముని పెట్టుకోకు. ఫస్ట్ నీ కొడుకుతో టైం స్పెండ్ చేయి. తమ్ముడిని పెట్టుకోకంటే ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు. బయట వాళ్ళని తెచ్చి పెట్టుకుంటే ఇంకేం జరుగుతుందో అని భయపడే కదా నేను నా తమ్ముడిని పెట్టుకున్నా మేడం. ఈ తమ్ముడు కూడా ఇలా చేస్తాడని నేను అనుకోలే కదా మేడం. చెప్పు ఇటీ ఇంకా మా నుంచి ఇవన్నీ ఒక 50,000 ఉన్నాయి మా నుంచి అమౌంట్ అమ్మా. నువ్వు ఏమన్నా చేసుకో, అర్థమవుతుందా? ఒక 2-3 నెలలు డ్యూటీ మానేసి, ఒక నెల డ్యూటీ మానేసి మా పిల్లలు వస్తారు, మొత్తం వెతుకుతారు, పెడతారు. పెట్టిన తర్వాత ఆ అబ్బాయిని అదేంది ఆర్ఫనైజ్ పెడతారు. అదే కాకుండా మేము చూడడానికి ఉంటుంది, లేదు నంబర్స్ తీసుకొని కాల్ చేయడం ఉంటుంది. నీకేమన్నా అమౌంట్ పరంగా ఏ ప్రాబ్లం, ఏ నెలకి ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు నా దగ్గరికి రా. నేను కూడా ఒక బిడ్డలాగానే నా నుంచి అయిన డబ్బులు నేను కూడా ఒక బిడ్డనా అని అనుకో. నీ తమ్ముడిని అవన్నీ వద్దు. బిడ్డ అన్నప్పుడు బిడ్డ కాలు మొక్కుతారా? ఏడవకమ్మ, ఏడవకు సరేనా? ఏం టెన్షన్ పెట్టుకోకు, మంచిగా దీని ఫస్ట్ నీ కొడుకుని చూసుకోమ్మా. నీ కొడుకు ట్రీట్మెంట్ కొడుకు కోసమే నేను ఎంత చేసుకుంటూ బతికేది. నా కొడుకు కోసం, నా కొడుకు లేకుంటే నేను బతికేది. ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే ఉంది అని అప్డేట్, ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే ఛాన్స్ ఉందా కనుక్కుందాం. దానికి కూడా మనం కనుక్కున్నాం సరేనా? ఇంకొకటి ఏంటంటే మన ఈడొచ్చిన పిల్లగాడు, అమ్మాయి ఆడపిల్ల అయినా సరే మగ పిల్లగాడైనా కానీ ఈ సమాజంలో మనం వాళ్ళని బాగా జాగ్రత్తగా ఉంచుకోవాలమ్మా. చూసినావా, మగోడు కూడా సొంతోడే వరించుకోలేకపోతే, ఆగలేకపోతే ఏం చేసాం చెప్పు? ఓ తమ్ముడు, ఓ అక్క, చెల్లె ఎవ్వలొద్దు. నీకు అంత కావాలంటే 2 రోజులు మీ అమ్మని పిలుచుకో, ఉంచుకో, పంపించేసి. కావాలంటే వీళ్ళ బదులు మీ అమ్మని పిలుచుకొని 2 ముద్దలు పెట్టి ఉంచుకుంటే వాళ్ళు ఇంకా మంచిగా ఉంటారు సరేనా? మేము ఆర్ఫనైజ్ చూస్తాము, జాయిన్ చేద్దాం సరేనా? వీడియో కట్ చేయి. ఆంటీతో నేను పర్సనల్గా మాట్లాడతా. అమ్మ మనం ఇంటికి పోదాం, ఫస్ట్ ఇంటికి పోయి బాబుని చూద్దాం. బాబు ఏ పొజిషన్లో ఉందో చూసి దాన్ని బట్టి నేను మాట్లాడతా సరేనా? ఇంత చిన్న రూమ్లో ఎట్లుంటాను అంటే ముంగజరు అంకులు నువ్వు అప్పటి నుంచి ఇంకా రాలేడు. అంకుల్ రాలే అప్పటి నుంచి. ఈ పిల్లగాన్ని పట్టుకొని ఇట్లనే పని చేసుకుంటే ఇట్లా బతుకుతాను. ఇంకేం చేయాలి? ఏడవకేడో కూర్చుంటాడా బాబు లేచి? మళ్ళీ ఒక్కరు బట్టి లేపితే లేచి కూర్చుంటాడు. అంటే లేపి కూర్చోబెట్టాలా? లేపి కూర్చోబెట్టాలి. ఒక ఇట్లా పట్టుకుంటే మెల్ల లేస్తాడు. ఒకసారి లేపండి. ఏమైంది ఇప్పుడు? కాళ్ళు చేతులు 2 పడిపోయినాయా? 2 చెయ్యి, కాలు. బాత్రూమ్ అంతా నువ్వేనా? అన్నీ నేనే. మా తమ్ముడు కూడా ఉంటాడని మా తమ్ముడిని ఉంచిన, మా తమ్ముడి దగ్గర. ఇట్లా లేపాలి, ఇట్లా లేపాలి, మెల్లగా లేపాలి, లేచి లేవట్టాలి, కూర్చుండబెట్టాలి. ఈ పరిస్థితి. పడుకోబెట్టు. మెల్లగా ఎట్లా నా బతికేది ఉంటుంది. తిన్నావా నువ్వు? మామ వచ్చిండా? ఏమన్నాడు? కొట్టిండా? ఇంకేమన్నా అన్నాడా? ఏం చెప్తున్నా అంటే వచ్చిండని చెప్తాడు. వచ్చిందా? ఏమన్నాడు? ఏం చేసిండు? పైకి లేపిండా? పైకి లేపిండా? ఇంకేమంటుండ? ఇంకేం చేసిండు మామ? కొట్టిండా? నువ్వు తిన్నావా అన్నము?
మీ తమ్ముడిని ఎందుకు ఉంచుకుంటారు అంటీడా? ఎందుకు ఉంచుకుంటాను నేను? లేస్తే పనికి పోతా. పిల్లగాడు ఇట్లున్నాడు, లేపాలి, కూర్చుని పెట్టాలి అంటే ఏం చేయాలి? ఎవరు లేరు. ఎవరికి లేపి చూసుడు, బాత్రూమ్ తీసుకుపోవటం మెల్లగా లేపి కూర్చుండ పెట్టడం అంటే నేను పొద్దున్న దాకా ఇంట్లో ఉండ. ఇక ఏదో తమ్ముడే కదా అని ఉంచిన. ఇట్లా నేను అనుకోలేదు. నీకు నెలకు ఎంత పడుతుంది ఖర్చు? అబ్బాయి మందులకు ఎంత అవుతుంది? మందులకు 10,000 దాకా అయితే, నెలకు 10,000 దాకా అయితే. కానీ 10,000 నేను తెచ్చేదే 15,000 జీతం వస్తే నేను ఏం తింటలేను. భగవంతునికి ఎరుక. ఈయనను చూసుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, తిండి అంటే ఆడే పోతుంది. వాళ్ళు గుంత పెడితే తినుడు. ఈ పిల్లగానికి ఎప్పుడో ఇంటికాడ ఉంటే మా తమ్ముని చేసి పెట్టరా అంటే ఏం చేసి పెడతాడో తెలియదు, ఏం తింటాడో పిల్లగాడు కూడా తెలియదు. తింటానా అంటాడు అడిగితే. వంటగింట అన్నీ నువ్వే చేసి పోతావు, జస్ట్ పెట్టమంటావు అంటే తినబెట్టమంటా. ఏదో ముద్ద వండి పెట్టి పోతా. పొద్దుగాల 9 గంటలకల్లా నేను వెళ్ళిపోతా. మళ్ళీ మధ్యాహ్నం ఎన్ని గంటలకు వస్తావు? మధ్యాహ్నం ఏం రాను, తమ్మున్నే ఉంచుతాను. మరి సాయంత్రం ఇక 5 గంటలకు 5 గంటలకు. ఒకవేళ బాత్రూమ్ కావాలి. ఏడవకమ్మా. పరిస్థితి ఇట్లా అవుతుందని నేను అనుకోలేదమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి ఇంకో ఇట్లా వాళ్ళ దారి ఈడు దాకా వచ్చింది తెలిసింది కదా. ఏడవకు. ఇంత దాకా వస్తుందని నేను అనుకోలేదమ్మా. నేను ఏదో తోడబుట్టిన తమ్ముడే కదా, పిల్లగాన్ని చూసుకుంటానని వచ్చిపోయినా కానీ ఇట్లా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. తెల్లారితే పొద్దుగొకటి పని పోయేదాన్ని ఇంట్లో. ఈ పిల్లగాని కోసం కావాలంటే మాకెవరు పెడతారు చెప్పు? ఏం అడగక, ఏం టెన్షన్ పడక. అంటే ఏం టెన్షన్ వద్దు, చూసినాం కదా. అయ్యో మీద ఏడుస్తే మీ బాబు కూడా ఏడుస్తుంది అంట. తూడుబండి కళ్ళు. ఏది దీనికి ఇది పని చేయదా? ఇది పని చేయదా? ఇది పని చేయదు. అది ఆ చేతి అంతేనా? ఆ చేయి అట్లనే ఉంటుంది. ఇట్లా లేపుతాడు మెల్లగా కానీ బాగా లేవదు పైకి. ఒకవేళ బాత్రూమ్ అవన్నీ వస్తే ఒకవేళ బట్టలలో చేసుకుంటే ఇక మారవాలి. మస్తు కష్టం పడ్డా, అట్లా చాలా కష్టాలు పడ్డా. అట్లా పడే ఇక ఒక్కదాని వల్ల అయితే లేదని తమ్ముని తీసుకొచ్చి పెట్టుకుంటా. ఏం టెన్షన్ పడకుండా ఆంటీ. సో ఇప్పటి నుంచి మేము చూసుకుంటాము. కొంచెం మీకు అండలాగా మేము ఉంటాం, సరేనా? మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తాము. వీలైతే నువ్వు బాబు జాబ్ ఒకటి దగ్గరనే మేము చూడడానికి చూద్దాం. ఒకవేళ మా ఆఫీస్ పక్కన ఏదైనా జాబ్ ఉందనుకో నేను చెప్తే అక్కడనే రూము, అక్కడనే జాబ్ అట్లా చూసుకుందాం. నేను దోలాడుతా ఆంటీ ఏదో ఒకటి. బాబు నిడిచి నువ్వు పోయి అంతనైతే వద్దు, సరేనా? ఆంటీ నంబరు సేవ్ చేసుకో. నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? నేను వెళ్తున్నా ఆంటీ, నాకు కూడా టైం అవుతుంది. ఏం టెన్షన్ పడకు, సరేనా? నేను చూస్తాను అంటే ఏం టెన్షన్ పడకు. నువ్వు ఏడు, సరేనా? బాయ్. మళ్ళీ వస్తా నేను, సరేనా? నాని పంపించేస్తా. పాపం